నా పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడే కొత్తగా ఏపీలో ప్రభుత్వం స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా టైం ఇస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం అన్న. ఎందుకంటే జనసేన పార్టీ నుండి 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలిచారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని గౌరవిస్తూ కొద్దిగా వెయిట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. నా రాజకీయ పరంగా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే సినిమాలు ఇంకా చేయకూడదు అనుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే వన్స్ మాట ఇస్తే ఆ మాట తప్పరు. కమిట్మెంట్ ఇచ్చిన మూవీస్ కంప్లీట్ చేయాలని తనకుంది, అని టైం దొరకట్లేదు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పాలన విధానాన్ని బట్టి చూస్తే ఒక 100-200 రోజులు టైం ఇచ్చి ఆ తర్వాత ఈ కమిట్మెంట్ ఇచ్చిన మూవీస్ కంప్లీట్ చేసేస్తే చాలన్న. యాజ్ ఏ అభిమానిగా, ఒక ఏపీ ఓటర్గా మేము అనుకునేది తర్వాత మూవీస్ చేసినా చేయకపోయినా తన ఇష్టం. ఉన్న మూవీస్ని కంప్లీట్ చేసేసి ఫుల్ టైం పాలిటిక్స్లో ఎంటర్ అయితే చాలనుకుంటున్నాం. హాఫ్ టైం పాలిటిక్స్లో ఎంటర్ అయినందుకే 100% స్ట్రైక్ రేట్ వచ్చింది జనసేనకి. ఫుల్ టైం వస్తే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవాలి. నా టీడీపీ అలా అంటే అది అందరూ అనట్లేదు అన్న, జన సైనికులు మాత్రం ఖచ్చితంగా అనరు. ఎవరో కొంతమంది జనసేనకి నచ్చని వాళ్ళు, అపోజిషన్ వాళ్ళు అంటారు. కానీ ఏదైనా సరే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కలవడం వల్ల కూటమి ప్రభుత్వం ఏర్పడింది. వీటికి ముఖ్య కారణం మెయిన్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. సింగిల్ మ్యాన్, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, పార్టీ శ్రేణులతో వీళ్ళతో సంబంధం లేకుండా సింగిల్గా ఢిల్లీకి వెళ్ళి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి, బీజేపీని ఢిల్లీకి వెళ్ళి ఒప్పించి ఇటు చంద్రబాబు నాయుడు గారితో కూటమితో ఓకే అని చెప్పడం వల్ల, ఒకవేళ చంద్రబాబు నాయుడుతో ఓకే అనకపోయి ఉంటే టీడీపీ ప్రభుత్వానికి 10 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే రాజమండ్రి జైల్లో 50 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏపీలో తెలుగుదేశం జెండా కనబడకుండా చేద్దామని జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయిపోయాడు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు 161 ఓట్లు వచ్చాయంటే వాళ్ళు కూడా చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ వల్లే మా పార్టీ నిలబడింది అని. బీజేపీ పార్టీని గ్యాదర్ చేయడం వల్ల వచ్చింది కాబట్టి అది నిజమే. అది జన సైనికులు చెప్పడం పవన్ కళ్యాణ్ వల్లే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, వాస్తవం అది. నా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వాళ్ళు అంటే మాట ఇస్తే మాట తప్పితే సొంత అన్నయ్యతోనే గొడవ పడిన వ్యక్తి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే అతనికి లెక్కలేదు. ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరకపోతే ఖచ్చితంగా సపరేట్ అయిపోతారు. ఒక్క ఎమ్మెల్యే సీట్ ఉన్న తర్వాత 21 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన పవన్ కళ్యాణ్ సపరేట్ అయితే 21 నుండి 50 రాదా అన్న? ముందే గ్రామీణది ఇచ్చారు, అటవీ శాఖ ఇచ్చారు, డైరెక్ట్ ప్రజల్లోకి వెళ్ళొచ్చు, గ్రామాల్లోకి వెళ్ళొచ్చు. ఈసారి జనసేన అనేది చాలా గట్టిగా ఇంకా బిల్డింగ్ అవ్వబోతుంది. కానీ సూపర్ 6 లో ఒక్కటి కూడా అమలు చేయలేదు అంటున్నారు బ్రో. వచ్చి అది కరెక్టే అన్న, ఎందుకంటే లాస్ట్ జగన్మోహన్ రెడ్డి చేసిన వీటి వల్ల ప్లస్ చేయకపోయినా పర్లేదు కానీ చాలా మైనస్ చేశాడన్న. ఏపీకి రూపాయి తేకపోయినా పర్లేదు కానీ అప్పులు ఎక్కువ చేశాడు, రోడ్లు బాగాలేదు, వీటికే డబ్బంతా వెళ్ళిపోతుంది కన్నా. ఇప్పుడు రోడ్లు బాగా చేయడానికి, పోలవరానికి కానీ, రైతులకు కానీ వీటికే డబ్బంతా వెళ్ళిపోతుంటే ఇక నిరుద్యోగులకు ఎక్కడి నుండి ఇస్తాడు? ఐటీ కంపెనీలు ఎక్కడి నుండి వస్తాయి? ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళలో జరగవచ్చు, జరగకపోవచ్చు. అదే భయంతో ఉన్నారు ఏపీ ప్రజలు. %100% అన్న. జగన్మోహన్ రెడ్డి గారికి 151 ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళు ఒక్కొక్కరు ఎలా కాదన్నా 100 నుండి 50 కోట్లు దోచుకున్నారన్న. అదే చంద్రబాబు నాయుడు గారు 161 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక్కరు కూడా 1 రూపాయి దోచుకోకుండా న్యాయంగా పరిపాలన చేస్తే అన్ని హామీలు సూపర్ 6 నెరవేర్చే అవకాశం ఉంది ఏపీలో. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టనున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ మన ఏపీలో చాలా తప్పులు జరుగుతున్నాయి కదా, అంటే చిన్నపిల్లల రేప్ కేసులు వాటన్నిటిని నిర్మూలిస్తారంటారా ఫ్యూచర్లో? నాకు ఖచ్చితంగా వాటిని నిర్మూలించాలంటే అసలు బ్యాక్కి వెళ్ళి చూస్తే 5 ఏళ్ళ వెనకాలకి వెళ్ళి చూస్తే మద్యం అనేది ఒక రేటుకు ఉండేది. అది దాన్ని పెంచడం వల్ల గంజాయి అనేది వచ్చింది ఏపీకి కానీ తెలంగాణకి కానీ. ఆ గంజాయి రావడం వల్ల అసలు మందు తాగే ఒక 16 ఏళ్ళు 17 ఏళ్ళ అబ్బాయి కూడా ఏముంది ఈ గంజాయి తాగేద్దాం, ఏదో ఒక మత్తు కావాలి అన్న ప్రపంచంలో చాలామంది దిగిపోయారన్న. ఆ గంజాయి అనేది అరికట్టి మద్యాన్ని ఒకే రేటు, కరెక్ట్ రేటుకి అమ్మి ఏ ఏజ్ పర్సన్కి మద్యాన్ని అందించాలో వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా ఈ క్రైమ్స్ అనేది ఆగుతుంది. క్రైమ్స్ తగ్గాలంటే మెయిన్ ఏం చేయాలి? మందు తాగే వాళ్ళని, గంజాయి తాగే వాళ్ళని అరికట్టాలి. వాళ్ళని బహిర్గతంగా 10 మంది ముందు శిక్షను అమలు చేస్తే
ఇంకా ఒక్కొక్కళ్ళు వణుకు పుడుతుంది. బ్రో అది ఎప్పటికీ సాధ్యం కాదు కదా bro. ఎందుకంటే ఆల్రెడీ వైన్ అనేది లిక్కర్ అనేది లీగల్ గా అమ్ముతున్నారు కదా. ఇప్పుడు మీరు గంజాయి గురించి మాట్లాడుతున్నారు, అదంటే ఇల్లీగల్ కానీ ఇప్పుడు ఏ ప్రభుత్వంలో అయినా కానీ దాన్ని నిర్మూలించలేరు అంటున్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ మన అనిత గారు అన్నారు కదా, నిర్మూలిస్తానని. ఇప్పటి వరకు ఎటువంటిది ఏమి జరగలేదు కదా. ఇది మద్యపానం నిర్మూలన. మద్యపానం కాదు bro, గంజాయి గురించి అన్నారు కదా. అది కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి ఇంకా. ఓకే ఓకే. బ్లాక్ మార్కెట్ రోజు కొన్ని కోట్లు వస్తుంది కదా. అవునవును బ్రో, జగన్ పరిపాలనలో ఉన్నట్టు కూడా 100 కిలోలు దొరికిన రోజులు ఉన్నాయి, చెక్ పోస్టుల్లో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం మారగానే ఎవరి కాళ్ళు కొంచెం దాగునేలాగా సపరేట్గా అలర్ట్ అయిపోయారు. క్రైమ్లు చేసే ప్రతి ఒక్కరు కొంచెం అలర్ట్ అయ్యారు. వాళ్ళని పట్టాలంటే టైం పడుతుంది. వంగలగూడి అనిత గారు కూడా అన్నారు, మొత్తం పోలీసులందరికీ ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేస్తున్నా అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో పోలీసులకి కూడా కొంచెం టైం ఇవ్వాలి. ప్రభుత్వానికి ఇచ్చినట్టే పోలీసులకు కూడా కొంచెం టైం ఇస్తే 100% తగ్గకపోయినా ఒక 60-70% క్రైమ్ రేటు తగ్గినా ఏపీ కొంచెం బాగుంటుంది అని నా ఒపీనియన్. అవునవును అవును. అది 100% భయం ఉంటుంది బ్రో. భయం ఒకటి, ఇంకా సిగ్గు అయిపోయారు వాళ్ళు, తల దించుకున్నారు. ఇన్ని మాటలు మాట్లాడామే, ఆకాశానికి ఎగిరామే, ఒకటేసారి పాతాళానికి తొక్కేశాడే అని చెప్పి వాళ్ళ డ్రైవర్లకు కూడా ముఖం చూపించుకోవట్లేకపోతున్నారు, వాళ్ళ భార్యలకు కూడా ముఖం చూపించుకోవట్లేదు. వాళ్ళు అన్నన్ని మాటలు అనేసారు పవన్ కళ్యాణ్ గారు. సో దాంతో ఇంకేం వస్తారు పబ్లిక్లోకి, ఇంకా కోడిగుడ్లతోనే కొడతారు పబ్లిక్లోకి వస్తే. గవర్నమెంట్ మనకి బడ్జెట్ రిలీజ్ చేసింది కదా. అవును బ్రో. బడ్జెట్ ని సద్వినియోగపరుస్తారా లేదంటే దుర్వినియోగపరుస్తారా? లాస్ట్ టైం కూడా పోలవరానికి 1500 కోట్లు ఇచ్చామని మోడీ గారు అన్నారు, బట్ ఎటువంటిది జరగలేదు. ఈసారి పోలవరానికి 1000 కోట్లు ఇచ్చారు, అలానే క్యాపిటల్ కోసం 1500 కోట్లు ఇచ్చారు కదా. ఈసారి ఏమైనా మార్పు చూస్తారా మీరు మన ఏపీలో? ఖచ్చితంగా బ్రో, ఎందుకంటే పోలవరాన్ని సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసింది ఫస్ట్ థింగ్. సో అది 100% నెరవేర్చకపోయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నదాన్ని బాగా మైనస్ చేశాడు కాబట్టి దాన్ని ఒక 50-60% పోలవరాన్ని కంప్లీట్ చేసినా నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ప్రజలు కొంచెం నమ్ముతారు. ఇంకొకటి ఏంటంటే బడ్జెట్ పరంగా ఏపీకి కరెక్ట్ అయిన గౌరవమే వచ్చింది. బడ్జెట్ అనేది బాగానే వచ్చింది, దాన్ని ఖచ్చితంగా బాగానే ఉపయోగించుకుంటారు కూటమి ప్రభుత్వం ప్రతి రూపాయిని అని నేను అనుకుంటున్నాను బ్రో. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే వీళ్ళందరూ రూపాయి ఖర్చు పెట్టకుండా చాలామంది ఖర్చు పెట్టి గెలిచినా గెలవకపోయినా ఇప్పుడు మాత్రం దోచుకునే స్థాయిలో ఎవరు లేరు ఎమ్మెల్యేలు. దోచుకుంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో మీరు ఇందాక అన్నట్టు కొడాలి నాని, రోజా వీళ్ళే రోల్ మోడల్స్. దోచుకుంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే అవుద్ది. సో ఖచ్చితంగా వీళ్ళు దోచుకోకుండా ఏపీ ప్రజలకి ఆ బడ్జెట్ని ప్రతి ఒక్కరికి అందేలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ప్రభుత్వం. సో ఏపీ ఫ్రీ బస్ ఇవ్వాలంటారు తెలంగాణ. అవును, ఫ్రీ బస్ ఇస్తే మంచిది. అది నాకైతే 100% దాని గురించి ఐడియా లేదు బ్రో. కానీ ప్రతి మహిళకి ఇవ్వకుండా యూత్ ఉన్న అమ్మాయిలకి ఇప్పుడు ఫ్రీ పాసెస్ ఎలా ఇచ్చారో, స్టడీ చదువుకునే వాళ్ళకి కానీ ఒక 20 years బిలో ఉన్న అమ్మాయిలకి చదువుకునే వాళ్ళకి ఫ్రీ ఇచ్చి వీళ్ళకి ఫ్రీ ఇవ్వడం అనేది కొంచెం కరెక్ట్ కాదనిపిస్తుంది బ్రో. ఎందుకంటే గొడవలు వచ్చి ఆటో వాళ్ళకి మైనస్, దానివల్ల ఒకటి ప్లస్ అయితే 10 మైనస్లు అవుతున్నాయి ఫ్రీ బస్ వల్ల. ఇప్పుడు అలానే ఫ్రీ బస్ ఇచ్చారనుకోండి, దానికి ఎలానో సంపాదించాలి కాబట్టి ఇప్పుడు మనం మేల్స్కి బస్ టికెట్ పెంచితే ఏం చేస్తాం? బస్ టికెట్ అది ఇంకా ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి ఏం చేయలేం. కానీ ఫ్రీ బస్సు మాత్రం ఇవ్వకుండా ఉండడమే చాలా వరకు కంట్రోల్ చేస్తూ ఆపడం కరెక్ట్ అని నా ఫీలింగ్. ఒకవేళ ఇచ్చి మళ్ళా ఏమంటారు పురుషుల దగ్గర నుండి ఎక్కువ రేట్లు పెంచితే మాత్రం ఖచ్చితంగా తిరగబడతారు. ఖచ్చితంగా తిరగబడతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం ఇలాగే మద్యపానం నిషేధం అని చెప్పి దాన్ని డబల్ రేట్ చేశాడు. వాళ్ళందరూ ఒక్కసారి బెడిచి కొడితే పాతాళానికి వెళ్ళాడు. అలాగే ఫ్రీ బస్సు కూడా అలాగే జరగవచ్చు. ఎందుకంటే ఎవరైనా 100 ఆలోచించినా ఒక మైనస్ అయినా చేస్తారు. ఆ మైనస్ ఏంటంటే ఈ ఫ్రీ బస్ అనేది, దాన్ని ప్లాన్డ్గా చేస్తే బాగుంటుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఓకే బ్రో, ఇప్పుడు మన ఏపీలో హత్య రాజకీయం జరుగుతుంది అంటారు. మనం చూసుకున్నట్టయితే వినుకొండలో ఒక ఘటన జరిగింది. అవును, అలానే వైసీపీ నాయకులందరూ ఊర్లు వదిలిపెట్టి పారిపోతున్నారు అన్నారు. ఇవన్నీ ఆరోపణలు లేకపోతే నిజాలే అన్నారు? కొన్ని నిజాలే ఉన్నాయి బ్రో, కొన్ని నిజాలే ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ అపోజిషన్గా ఉన్నప్పుడు చాలామందికి ఇంట్లోపలికి వెళ్ళి లాగి కొట్టిన రోజులు ఉన్నాయి, మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన రోజులు ఉన్నాయి. అలాంటప్పుడు ఒక 10% ఉండదా బ్రో లోపల తీర్చుకోవాలి పగ అన్నట్టు, ఒక 10% అయినా ఉండదా? అలాంటప్పుడు వీళ్ళు కావాలని తీర్చుకోవట్లేదు. అది అనుకోకుండా జరిగే సంఘటనని డైరెక్ట్ ఈ ప్రభుత్వమే చేసిందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి ఏదో పల్లెటూరులో ఎవడో చనిపోతే ఈ ప్రభుత్వం రాగానే ఇతను ఉరేసుకున్నాడని చెప్పి క్రియేట్ చేస్తున్నారు. అలా కూడా జరుగుతాయి బ్రో కొన్ని. సో అలా చెప్తున్నారు.
బ్రో ప్రతీకారం తీర్చుకుంటా అంటున్నారు. ప్రతీకారం అంటే తీర్చుకోవాలని లేదు బ్రో, మళ్ళీ తీర్చుకుంటున్నారని కాదు. అవతలోడికి అన్యాయం జరుగుతుంటే వీడు అన్యాయం చేశాడు కాబట్టి వీడికి ఇలాగే అయింది అని వీళ్ళు అనుకుంటున్నారు అంతే. తప్పు చేసి కర్మ అనేది ఎవడైనా అనుభవించాల్సిందే.